విశ్వసించాలండి. ఆలీళ్ళు అంటారు కొంతమంది రెటపైత్యంగాళ్ళు, ఇదిగో మా వాడిని తీసుకొచ్చా స్వస్థపరచు. ఏంటంట ఇదంటే ఉండో తీసుకొస్తాడంట. మీ దేవుడు స్వస్థపరుస్తాడు అన్నారుగా, ప్రార్థన చేస్తే స్వస్థత అన్నారుగా, తీసుకొచ్చి స్వస్థపరచు. ప్రభు ఏమన్నాడు? రోషంతో తీసుకురండి నేను స్వస్థపరుస్తా అన్నాడా? ఎక్కడైనా ఉన్నదా? గ్రంథం మొత్తం తిరగేయండి, ఎక్కడైనా ఉందమ్మా? ఆయన ఎక్కడ అద్భుతం చేసినా, ఎక్కడ ఆశ్చర్యకార్యాలు జరిగించినా, ఎక్కడ ఎవరిని స్వస్థపరిచినా ఆయన చెప్పిన మాట ఒక్కటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే వచ్చేవాడు ఎట రావాలి? విశ్వాసంతో రావాలి. కానీ నిజంగా నాకు స్వస్థత కలిగిద్దా, వీళ్ళు స్వస్థపరుస్తారా ఏమో అనుకుని వస్తే ఏం జరగదు అక్కడ. నేను ఒకరిని తీసుకొస్తా, దమ్ముంటే వాడిని స్వస్థపరచు, అప్పుడు నేను నమ్ముతా. దమ్ములు కుదరదు ఇక్కడ. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దమ్ము గిమ్ము ఎట్లాంటివి కుదరవు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఎంత దమ్ము ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టి దీనులుగా మారాలి. దమ్మున్న కాదు, దీనులుగా మారాలి ఆయన సన్నిధిలో. తగ్గింపు జీవితం కావాలి ఆయన సన్నిధిలో. విశ్వాసంతో మనల్ని మనము తగ్గించుకొని, ప్రభా నీ చిత్తమైతే ప్రభా నన్ను స్వస్థపరచయ్యా, నన్ను శుద్ధుడిగా చేయగలవయ్యా అనంటూ మనము తగ్గించుకొని ఆయన్ను వేడుకుంటే అప్పుడు ఆయన కనికరం మన మీదకు దిగి వస్తుంది. అప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. పాపక్షమాపణ కలగాల, పాపక్షమాపణ ఇస్తాడు. నీ ప్రతి అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించాలా, విడిపిస్తాడు. అలాగే నా దేవుడు కార్యాలు చేస్తాడు.